అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో వన్ ప్లస్ యూజర్స్‌కి ఉండేదంటేనే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఏంటని చూసారంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్‌లో వచ్చి వన్ ప్లస్ గ్రీన్ లైన్ ప్రాబ్లమ్ అని చెప్పాలి. అవునండి, డిస్‌ప్లేలో చూసారంటే చాలా మందికి వన్ ప్లస్ గ్రీన్ లైన్ వచ్చి మనకు వస్తుంది. సో మనం కూడా చూసారంటే ఒక 2 మంత్స్ ముందర అనుకుంటా మన ఛానెల్‌లో కూడా ఒక వీడియో వేస్తున్నాం. నా ఫోన్‌లో వన్ ప్లస్ 9లో వచ్చి గ్రీన్ లైన్ వచ్చి ఉంది. సో నేను సర్వీస్ సెంటర్‌కెళ్ళి ఫ్రీగా వచ్చి రీప్లేస్ వచ్చి చేశాను. సో మీరు కూడా ఎలా ఫ్రీగా రీప్లేస్ చేయాలి అని చెప్పి ఒక వీడియో వచ్చి మన ఛానెల్‌లో వేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ చూడలేంటే కార్డ్ ఇస్తాను, ఖచ్చితంగా వచ్చి చూడండి. సో ఆ వీడియోలో వచ్చి నేను డీటెయిల్‌గా చెప్పుకుంటాను ఎలా వచ్చి రీప్లేస్ చేయాలి అని చెప్పేసి. బేసికల్‌గా ఏం చెప్పానంటే నా వన్ ప్లస్ 9 వచ్చి నేను సర్వీస్ సెంటర్‌కి ఎత్తుకోవాలను. సర్వీస్ సెంటర్‌కి ఎత్తుకోవాలన్నాక వాళ్ళు వచ్చి ఏమన్నా డ్యామేజ్ ఉందా, అదేలా అంటే ఏమన్నా ఫిజికల్ డ్యామేజ్ కానీ లేదంటే వాటర్ డ్యామేజ్ కానీ నా తరపున నేను ఏమన్నా చేశానని చెప్పి చూశారు. బట్ నా ఫోన్‌లో ఏ ప్రాబ్లమ్ లేదు. సో ఏ ప్రాబ్లమ్ లేని వల్ల యాక్సెప్ట్ చేసి ఒక 2-3 అవర్స్‌లోనే నాకు కొత్త డిస్‌ప్లే వచ్చి ఫ్రీగా చేంజ్ చేసి ఇచ్చారని చెప్పి నేను ఆ వీడియోలో వచ్చి డీటెయిల్‌గా వచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటాను. సో ఆ వీడియో చూసేసి చాలా మంది ఏం చేశారంటే సర్వీస్ సెంటర్ వెళ్ళి ఫ్రీగా కూడా డిస్‌ప్లే వచ్చి మార్చుకున్నారు. బట్ అది కాకుండా చేశారంటే చాలా మంది ఏం చెప్పారు చూసారంటే మేము సర్వీస్ సెంటర్కి వచ్చి వెళ్ళాము. సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు వచ్చి ఫ్రీగా డిస్‌ప్లే వచ్చి చేంజ్ చేయను అని చెప్పారు. 12,000 రూపీస్ అడిగారు, 15,000 రూపీస్ అడిగారు. మేము ఏం చేయాలి అని చెప్పి చాలా మంది వచ్చి అడిగారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఉండింది చూసారంటే అప్పుడు వచ్చి నేను వీడియో చేసేటప్పుడు వన్ ప్లస్ వాళ్ళు అఫీషియల్‌గా మనకి ఏమి చెప్పలేదు, ఇలా వచ్చి మేము ఫ్రీగా డిస్‌ప్లే వచ్చి చేంజ్ చేస్తున్నాం అని చెప్పేసి. బట్ సర్వీస్ సెంటర్లో సైలెంట్‌గా వచ్చారంటే మనకి డిస్‌ప్లే వచ్చి చేంజ్ చేస్తున్నారు. సో కొన్ని సర్వీస్ సెంటర్లో వచ్చారంటే నిజాయితీగా మనకి వచ్చి డిస్‌ప్లే వచ్చి మార్చిస్తున్నారు. బట్ కొన్ని సర్వీస్ సెంటర్లో వచ్చారంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి కోసం వాళ్ళు ఏం చెప్తున్నారంటే డిస్‌ప్లే వచ్చి ఫ్రీగా వచ్చి చేంజ్ వచ్చి మీరు డబ్బులు కట్టాలి అని చెప్పి. చాలా ఇన్నోసెంట్ పీపుల్ కూడా వచ్చారంటే అది నమ్మేసి 14,000 15,000 రూపీస్ ఇచ్చి మనకి డిస్‌ప్లే అంతా చాలా మంది నా కంటి ముందరే మార్చుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు ఒక మంచి విషయం ఏంటి చూసారంటే వన్ ప్లస్ వాళ్ళు ఇప్పుడు అఫీషియల్‌గా మనకి ఏం అనౌన్స్ చేస్తున్నారంటే అవునండి మా దగ్గర ఈ గ్రీన్ లైన్ ప్రాబ్లం వచ్చి ఉంది. సో దీనివల్ల మేము ఏం చేస్తున్నామంటే అన్ని వన్ ప్లస్ ఫోన్స్‌కి లైఫ్ టైం డిస్‌ప్లే వారంటీ వచ్చి ఇస్తామని చెప్తున్నారు. అవునండి, అన్ని ఫోన్స్‌కి లైఫ్ టైం డిస్‌ప్లే వారంటీ. సో దీనికి మీనింగ్ ఏంటని చూసారంటే మీ 1 ఇయర్ వారంటీ లేదంటే మీ 2 ఇయర్స్ వారంటీ ఒకవేళ మీ ఫోన్కి అయిపోయినా కూడా మీ ఫోన్ డిస్‌ప్లేలో గ్రీన్ లైన్ ప్రాబ్లం వచ్చిందంటే వన్ ప్లస్ వచ్చి ఎన్నిసార్లు గ్రీన్ లైన్ వచ్చినా మీకు ఫ్రీగా డిస్‌ప్లే వచ్చి మార్చేస్తారు. సో ఇది వచ్చి ఒక సూపర్ అయిన విషయం. సో ఇప్పుడొచ్చి మీరు సర్వీస్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు ఒకవేళ సర్వీస్ సెంటర్ వాళ్ళు వచ్చి ఇట్లంతా మేము డిస్‌ప్లే అంతా ఏం చేంజ్ చేయటం లేదు, అలా ఇలానే ఏమన్నా చెప్పారంటే మీరు ఈ వీడియో కూడా వాళ్ళకి చూపియచ్చు. లేదంటే చూసారంటే నెట్‌లో సెర్చ్ చేసి వాళ్ళ ప్రెస్ రిలీజ్ అంతా మీరు చూపియచ్చు. ఏంటంటే ఇప్పుడు వచ్చి మనకి లైఫ్ టైం వారంటీ వచ్చేస్తున్నారు. సో మీరు వచ్చి వాళ్ళ దగ్గర కొట్లాడి కూడా ఫ్రీగా వచ్చి డిస్‌ప్లే వచ్చి మార్చుకోవచ్చు. సో ఇది వచ్చి చాలా చాలా ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇంకొక సూపర్ అయిన విషయం కూడా వన్ ప్లస్ వాళ్ళు వచ్చి చేశారు. ఏంటి చూసారంటే మనకి మొత్తంగా 4 మోడల్స్ ఇక్కడ పిక్చర్‌లో వచ్చి మీరు చూడొచ్చు. OnePlus 8 Pro, OnePlus 80, OnePlus 9, తర్వాత చూసారంటే OnePlus 9R. సో ఈ 4 మోడల్స్‌కి వచ్చి ఒకవేళ వాళ్ళ దగ్గర డిస్‌ప్లే వచ్చి స్పేర్ లేదు, లేదంటే మీకు వచ్చి డిస్‌ప్లే మార్చుకోవడానికి ఇష్టం లేదు అని చెప్తే ఒకవేళ మీకు OnePlus గ్రీన్ లైన్ వచ్చిందంటే మీరు సర్వీస్ సెంటర్‌కి వచ్చి వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర OnePlus 8 Pro ఉంది అనుకోండి, నాకు ఏమైనా గ్రీన్ లైన్ వచ్చిందంటే నేను సర్వీస్ సెంటర్ వెళ్ళేసి వాళ్ళ దగ్గర డిస్‌ప్లే లేకపోయినా లేదంటే నాకు వచ్చి డిస్‌ప్లే మార్చడానికి ఇష్టం లేకపోయినా ఆ ఫోన్ వచ్చి వాళ్ళ దగ్గర ఇస్తే వాళ్ళు వచ్చి నాకు 25,000 రూపీస్ 500 రూపీస్‌కి వౌచర్ వచ్చి ఇస్తారు. అది కాకుండా ఒకవేళ వచ్చి OnePlus 10R వచ్చి నేను పర్చేస్ చేయబోతున్నానంటే ఎక్స్ట్రా 4,500 రూపీస్ వోచర్ ఇస్తారు. సో ఆ 25,500 రూపీస్ వోచర్ పెట్టుకొని నేను ఇంకొక వన్ ప్లస్ ఫోన్ ఏదైనా మనం వచ్చి కొనుక్కోవచ్చు. లేదు OnePlus 10R అంటే ఎక్స్ట్రా 4,500 రూపీస్ వోచర్. సో టోటల్గా మనకి 30,000కి ఇచ్చి వోచర్ ఇస్తారు. ఎక్స్ట్రా 5,000 రూపాయలు మాత్రం మనం ఇచ్చి OnePlus 10R కొత్త ఫోన్ వచ్చి మనం పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఎందుకు ఒక మంచి డీల్ అని చెప్తున్నానంటే నేను రీసెంట్గా చూసానంటే నా ఫ్రెండ్ ఒక OnePlus 8 Pro వచ్చి అమ్మాను. ఆ OnePlus 8 Pro సూపర్ కండిషన్లో ఉంది, డిస్ప్లేలో ఏ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. బట్ అరౌండ్ 20,000 రూపీస్ 21,000 రూపీసే నేను వచ్చి అమ్మగలను. సో ఇలాంటి ఒక ప్రైస్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఉండేటప్పుడు వన్ ప్లస్ వాళ్ళు ఒక మంచి ప్రైసే ఇస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ చూసారంటే మీకు డిస్ప్లే లైఫ్ టైం వారంటీ ఇస్తున్నారు. ఒకవేళ ఆ డిస్ప్లే వద్దు అనుకున్నారంటే మీరు వన్ ప్లస్ ఫోన్ సరెండర్ చేసి ఒక మంచి ప్రైస్ వచ్చి మనకి ఇస్తున్నారు. సో మీరు ఏ ఫోన్కైనా అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదంటే OnePlus 10Rకి కూడా మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. సో వన్ ప్లస్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక మనం పెద్ద థమ్స్అప్ వచ్చి మనం చెప్తాము. అదేలా చూసారంటే ఇదేలాగా మిగతా బ్రాండ్స్ కూడా కొంచెం ఒప్పుకొని ఫ్రీగా డిస్ప్లే రీప్లేస్మెంట్ ఏదో ఒక మంచి విషయం వచ్చి చేశారంటే ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని గురించి మీరేమనుకుంటారో కింద వచ్చి కామెంట్ చేయండి. సో వీడియోకి ఇంత వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరైనా క్వశ్చన్ కింద కామెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.